బాబా స్పష్టంగా చెప్తారు ఉపాసిని బాబాకు, ఏంటంటే నీవు 4 సంవత్సరాల పాటు ఇక్కడే ఉండాలి, 4 సంవత్సరాల పాటు ఊరికినే కాలం గడిపేసేయి. ఆ 4 సంవత్సరాల తర్వాత దైవం నిన్ను అనుగ్రహిస్తాడు. అప్పుడు 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత శ్యామ నీ వద్దకొచ్చి గౌరవంగా బయటికి తీసుకువచ్చి నిన్ను ప్రపంచానికి ప్రకటిస్తాడు అంటాడు. 3 సంవత్సరాలు ఎంతో కఠినమైనటువంటి పరీక్షలకు తట్టుకొని, బాబా పెట్టేటువంటి కఠినమైనటువంటి పరీక్షలకు తట్టుకొని ఉపాసిని మహారాజ్ షిరిడీలో ఉంటారు. ఉన్న తర్వాత అంటే బాబా పెట్టేటువంటి పరీక్షలు, బాబా యొక్క దృష్టి ఏ విధంగా ఉంటాయి, బాబా ఆలోచనలు అనేటివి. ఎందుకంటే 4 సంవత్సరాల వరకు ఉండడు అనే విషయం బాబాకు సుస్పష్టం. ఎలాగైనా సరే కొంత స్థిరత్వాన్ని తీసుకురావాలి అని చెప్పి ఆ విధంగా 3 సంవత్సరాల పాటు కూర్చోబెడతారు బాబా. కూర్చోబెట్టి ఖాళీగా కూర్చోబెట్టలేదు, ఎంత గౌరవాన్ని ఇచ్చారంటే ఉపాసిని మహారాజుకు, చంద్రాబాయి అనేటువంటి ఆవిడతోటి గురుపూజ కూడా చేయించారు. అంత గౌరవాన్ని, అంటే నా తరువాత స్థానాన్ని వాడికి ఇవ్వబోతున్నాను అనేవాడట. ప్రతిసారి ఉపాసిని మహారాజుకి ఇవ్వబోతున్నాను, ఉపాసినికి ఇవ్వబోతున్నాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేవాడు. ఆ విధంగా చాలామంది షిరిడీకి వచ్చినటువంటి వాళ్ళు ఉపాసిని మహారాజ్ తోటి చాలా రకాలైనటువంటి ఆధ్యాత్మిక సమాలోచనలు ఇవన్నీ కూడా చేసేవారు. అంత ప్రాధాన్యత, అంత ఇంపార్టెన్స్ బాబా ఉపాసిని మహారాజ్కు ఇచ్చారు. కానీ ఏంటంటే తర్వాత షిరిడీని వదిలి వెళ్ళడం ఇదంతా కూడా జరిగింది. ఉపాసిని మహారాజ్ వదిలి వెళ్ళినా సరే ఉపాసిని మహారాజుకు ఏ కష్టం వచ్చినా ఏమైనా బాబా వెన్నంటూ ఉండేవాడట. అంటే వీడు 4 సంవత్సరాలు నేను ఉండమంటే ఉండలేదు, వెళ్ళిపోయాడనేటువంటి కోపం కానీ ఇంకోటి కానీ బాబా ఎప్పుడూ చూపెట్టలేదు ఉపాసిని మహారాజ్. నేను చాలా సందర్భాల్లో చెప్పానమ్మా, ఉపాసిని మహారాజ్ జీవితమే దానికి ఒక ఉదాహరణ. ఒక్కసారి సాయిబాబా అనేటువంటి దైవాన్ని మనం ఆశ్రయించిన తర్వాత మనం వదిలిపెడతామేమో కానీ ఆయన మనల్ని వదిలిపెట్టడు. ఇది ఉపాసిని మహారాజ్ విషయంలో చాలా స్పష్టం. ఎందుకంటే ఉపాసిని మహారాజు సకోరీలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని చాలామంది కన్యలను వివాహం చేసుకొని ఉంటే దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక కోట్లలో కేసులు పడతాయమ్మా. ఇంకా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నటువంటి పరిస్థితి ఉపాసిని మహారాజు. ఇంకా ఉపాసిని మహారాజును తీసుకెళ్ళి జైల్లో పెట్టే పరిస్థితుల్లో బివి నరసింహస్వామి అనేటువంటి ఒక ప్రముఖ న్యాయవాదిని బాబానే పంపిస్తాడు ఉపాసిని మహారాజ్ దగ్గరికి. బివి నరసింహస్వామి గారు కూడా తన యొక్క సద్గురువు కోసము వెతుకుతూ అన్వేషిస్తూ తిరుగుతూ ఉంటే ఆ అన్వేషణలో భాగంగా అరుణాచలం ఇదంతా కూడా వెళ్ళేసి వచ్చి ఉపాసిని మహారాజు గారి దగ్గరికి వస్తారు. అప్పుడు ఉపాసిని మహారాజు పీకల్లోతు కూరుకుపోయి ఉన్నాడు కోర్టు కేసుల్లో. అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోర్టుల్లో బివి నరసింహస్వామి ఉపాసిని బాబా పక్షాన నిలబడి వాదించి ఒక్క కేసు లేకుండా చేస్తారు. ఇది ఎవరు? దీని వెనకాల ఉండి నడిపించింది ఎవరు? సాయిబాబా. ఆ సాయిబాబానే మళ్ళీ బివి నరసింహస్వామిని మళ్ళీ షిరిడీకి రప్పించుకొని ఒక సాయిబాబా చరిత్రలో ఒక పరిశోధన గ్రంథాన్ని రాయించుకొని సాయిబాబా తత్వాన్ని మళ్ళా బాబా శరీరం వదిలిన తర్వాత అంత విస్తృత స్థాయిలో జనంలోకి తీసుకెళ్ళింది మళ్ళా బివి నరసింహస్వామి గారే. ఇప్పటిదాకా మనం చెప్పుకుంటున్నటువంటి విషయాలు కానీ అనేక రకాలైనటువంటి విషయాలు కానీ ఆయన సేకరించినటువంటి సమాచారం. కాబట్టి ఉపాసిని మహారాజుకు ప్రతి అనుక్షణం బాబా మహాసమాధి తర్వాత కూడా అనుక్షణం ఆయన కాపాడుతుండేవాడు. ఆ విధంగా ఉపాసిని మహారాజు బాబా పైన ఉన్నటువంటి ప్రేమతోటి ఎంత అద్భుతంగా రాస్తారంటే అమ్మ ఈ సదాస్వరూపం అనేటువంటి పాట చాలా అద్భుతమైనటువంటిది. ఇంకోటి ఏంటంటే బాబా దగ్గరికి వెళ్ళినటువంటి బిడ్డల్ని ఏ విధంగా హక్కును చేర్చుకుంటాడు, ఎంత ప్రేమిస్తాడనడానికి ఉపాసిని మహారాజు జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. సార్, అసలు ఈ ఉపాసిని బాబాకి సదాసత్వరూపం పాట రాయాలనే ప్రేరణ ఏ విధంగా కలిగింది?
మామూలుగా ఏ హారతి పాట అయినమ్మా మనం ఇప్పటివరకు బాబాకు సంబంధించిన హారతి పాటల్లో ఏ హారతి పాట అయినా మొదటి నుంచి రాశారు, కానీ ఇది మధ్యలో నుంచి రాస్తారు హారతి పాట. ఇప్పుడు మనం సదాసత్ స్వరూపం శ్లోకం స్టార్ట్ అయినప్పుడు అలా శ్లోకం స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో వస్తుంది ఇంకో శ్లోకం, సదానింబ వృక్షస్య మూలాదివాసత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఫస్ట్ ఈ శ్లోకం రాస్తారు. ఈ శ్లోకం రాసిన తర్వాత వెనక ముందు మరిన్ని శ్లోకాలు రాసి ఈ హారతి పాటల్లో దీన్ని చేర్చడం జరిగింది. అయితే ఈ శ్లోకం రాయడం వెనుక కూడా ఒక చక్కటి నేపథ్యం ఉందమ్మా. బాబా వద్దకు అక్కల్కోట్ మహారాజ్ శిష్యుడు ఒకరు వస్తారు, బాయ్ అలీ బాక్కర్ అని చెప్పి. అక్కల్కోట మహారాజును దర్శించుకోవడానికి వెళ్తూ షిరిడీలో ఆగి బాబాగారిని దర్శించుకుంటే బాబాగారి దగ్గర తన మనసులో ఉన్నటువంటి మాటను చెప్తాడు. నేను అక్కల్కోట్ మహారాజు గారికి పాదుకలు చేయించాలనుకుంటున్నాను, ఆశీర్వాదం తీసుకొని వెళ్దామని వచ్చాను అంటారు. అయితే అప్పుడు సాయిబాబా గారు ఏమంటారంటే, ప్రస్తుతం అక్కల్కోట మహారాజు షిరిడీలోనే ఉన్నారు కాబట్టి నువ్వు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు అంటారు. అప్పుడు అలీబాక్కర్కు ఎంతో సంతోషం వేస్తుంది. వేసి ఎలాగైనా సరే ఆ పాదుకలు బాబాగారి గురుస్థానమైనటువంటి వేప చెట్టు కింద వాటిని ప్రతిష్ఠించాలన్నటువంటి కోరిక కలుగుతుంది. కోరిక కలగడంతో వెంటనే బాబా అనుమతి తీసుకోవడం, బాబా అనుమతి ఇవ్వడం, ఇవన్నీ చేసి మంచి చక్కటి పాలరాతి పాదుకలు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ తయారు చేయడానికి ఒక నమూనాను తయారు చేసి అది తీసుకెళ్ళి ఉపాసిని మహారాజుకి చూపెడతారు. ఉపాసిని మహారాజు ఆ పాదుకలకు చిన్న చిన్న మార్పులు, శంఖం, చక్రం, గద ఇవన్నీ వేయించమని చిన్న సూచనలు చేస్తే వాళ్ళు ఇప్పటికీ మనం గురుస్థాన్లో చూడొచ్చు ఉంటుంది. గురుస్థాన్లో ఉండే పాదుకలకు శంఖం, చక్రం, గద, తామర ఈ 4 ఉంటాయన్నమాట. ఈ 4ంటిని జోడించి మళ్ళీ వాళ్ళు చక్కగా ఆ పాదుకలు తీసుకొచ్చి గురుస్థాన్లో ప్రతిష్ఠించడానికి పూర్తిగా అన్ని సిద్ధం చేసుకుంటారు. అప్పుడు ఉపాసిని మహారాజు ఒక శ్లోకం రాస్తారు. ఆ ప్రతిష్టాపన చేయడానికి ఒక శిలాఫలకం కావాలి కదా. ఇప్పటికీ మీరు వెళ్ళి చూడండి, గురుస్థాన్ పక్కన ఒక చిన్న శిలాఫలకం ఉంటుంది. దాంట్లో ఇప్పటికీ రాసి ఉంటుంది, సదానింబ వృక్షస్య మూలాదివాసత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం అని చెప్పి ఆ శ్లోకం రాసిన శిలాఫలకం ఇప్పటికీ మన గురుస్థాన్లో ఉంటుంది. అయితే ఆ విధంగా ఈ పాట రాస్తారనమాట. ఈ పాటలో ఎంత అద్భుతమైనటువంటి అర్థం ఉంటుందంటే బాబా యొక్క యోగశక్తి, అదేవిధంగా బాబా తపస్సు చేసినటువంటి ధ్యానించినటువంటి వేప చెట్టు గొప్పతనం చాలా అద్భుతంగా దీంట్లో వర్ణిస్తారన్నమాట ఈ శ్లోకంలో. ఎందుకంటే బాబా అక్కడ కూర్చున్నాడు కాబట్టి అంత పవిత్రత, అంత గొప్పదనం ఆ వేప శక్తికి వచ్చింది, ఆ వేప చెట్టుకు వచ్చింది. అదేవిధంగా ఆ స్థానము ఆయన గురుస్థానం అని చెప్పారు కాబట్టి చాలా పవిత్రమైనటువంటి గురుస్థానంలో బాబాగారి పాదుకలు ప్రతిష్ఠించాలని చెప్పి నిర్ణయించడం. చాలా పవిత్రమైనటువంటి పాదుకలు. బాబా దగ్గరికి ఆ పాదుకలు పట్టుకొని వెళ్తారు వీళ్ళందరూ. వెళ్ళినప్పుడు బాబా దాన్ని ఇలా స్పృశించి ఇవి భగవంతుని పాదుకలు అని చెప్తాడు. ఇవి నా పాదుకలు అని చెప్పడు, ఇవి భగవంతుని పాదుకలు. అంటే భగవంతుడు ఎవరు? ఆయన్నే, ఆయన పాదుకలే అవి, కాకపోతే అవి భగవంతుని పాదుకలు అని చెప్తాడు. చెప్పి ఎంత అద్భుతంగా అంగరంగ వైభవంగా ఆ పాదుకా ప్రతిష్టాపన జరుగుతుందమ్మా. ఇప్పుడంటే 1912 శ్రావణ పౌర్ణమి రోజు ఈ ప్రతిష్టాపన జరిగింది. మనందరి అదృష్టం ఏంటంటే సరిగ్గా గురుస్థాన్లో పాదుకలు ప్రతిష్ఠించినటువంటి శ్రావణ పౌర్ణమి రోజే ఈరోజు మనం చూస్తున్నటువంటి సాయి టీవీ మనందరి ఇళ్ళలోకి వచ్చింది. అంటే గురుస్థాన్లో ఎంత పవిత్రంగా, ఎంత శక్తివంతమైనటువంటి పాదుకలు ప్రతిష్ఠింపజేశాడో సాయిబాబా తన ప్రచారాన్ని ఇంటింటికి తీసుకెళ్ళడానికి, ప్రతి ఇంట్లో తన నామాన్ని, తన రూపాన్ని అనుక్షణం తన భక్తులు ఆస్వాదించడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రోజు గురుస్థాన్లో పాదుకలు ప్రతిష్ఠించిన రోజు తర్వాత కూడా దాని ఇంపార్టెన్స్ కానీ అది కానీ మనకు ఎన్నో ఏళ్ళకు కానీ మనం గుర్తిరగలేదు. అప్పుడు కూడా షిరిడి చిన్నది, ఆ చిన్న గ్రామంలో
బాబా మహాసమాధి అయిన ఒక 50-60 ఏళ్ళ దాకా కూడా అంతగా గుర్తింపు లేని ఇంపార్టెన్స్ లేనటువంటిది. సాయి టీవీ కూడా అంతే, చాలా చిన్నగా ప్రారంభమైంది. ఆ చిన్నదాన్ని చాలా విస్తారంగా విస్తరింపజేసుకోవడానికి ఆయన ఆశీస్సుల కోసం మనం ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా గురుస్థాన్లో చాలామందికి బాబా భక్తులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటమ్మా, ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి మనము ఎందుకు ఎలా జరుపుకుంటామంటే రక్షాబంధన్గా జరుపుకుంటాం. శ్రావణ పౌర్ణమి మనందరికీ కూడా ఆ రోజు గురు రక్ష కావాలి, గురు కృప కావాలి అన్నటువంటి దాంతో రక్షాబంధాలు మనందరం కూడా గురు కృప మనకు ఉంటుంది. దాంతో నిజమైనటువంటి రక్షాబంధన్ను, నిజమైనటువంటి రక్షలో మనం ఉంటాం. అందుకనే బాబా చాలా దూరదృష్టితోటి ఆలోచిస్తాడు. ఆయన ఆలోచన వెనుక, ఆయన చేతల వెనుక చాలా మనకు అర్థం కాని అంతరార్థం ఉంటుంది. మనకు అర్థం కాని అంతరార్థం ఏంటంటే శ్రావణ పౌర్ణమి రోజు కేవలం రాఖీ పౌర్ణమి మనం సోదరభావంతో మాత్రమే కట్టుకోవడం కాదు, గురు కృప ఉండాలని చెప్పి, గురు రక్ష ఉండాలని చెప్పి కూడా మనం ఆ సంకల్పంతో కూడా మనం రక్షాబంధాలను కట్టుకోవాలి. ఆ విధంగా చాలా ఒక ఇంపార్టెన్స్ అన్నమాట. సదా సత్స్వరూపం అనేటువంటి పాట బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా ఈ నేపథ్యం చాలా బాబా యొక్క లీల, బాబా యొక్క చెప్పినటువంటి అనేక రకాలైన మాటలు ఇందులో దాగి ఉన్నాయి. అందుకనే సదా సత్స్వరూపము అది చదువుతుంటే ఒక తన్మయత్వం, అసలు ఎంత ప్రశాంతత ఎంత ఉంటుందంటే ఒక రకంగా చెప్పాలంటే శివతాండవం చేస్తున్నట్టు ఉంటుంది ఆ పాట. మనం కనుక చక్కగా చదువుకుంటే ఆ లయ కానీ అది కానీ అద్భుతం అన్నమాట. కాబట్టి దీని యొక్క అర్థాన్ని మనము చాలా లోతుగా మనం ఇంకా తెలుసుకుందాం. చాలా చక్కగా చెప్పారు సార్. ఈరోజు సదా సత్స్వరూపం పాట యొక్క విశిష్టతను తెలుసుకున్నాం కదా. రేపటి కార్యక్రమంలో సదా సత్స్వరూపం పాట యొక్క విశ్లేషణను తెలుసుకుందాం. సాయిరామ్.